కోవెలకుంట్లలో ఇటు రీతిగా మీతో కలిసి ప్రభునామాన్ని మహింపరచడం, ప్రభునామాన్ని ఘనపరచడం చాలా సంతోషం. ఈరోజు మనమందరం అంటే ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినా వారందరూ ధనీయులు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో ఉంటే వారి మధ్యన ఎవరుంటారంట? ప్రభు ఉంటారంట. కాబట్టి మన మధ్యలో ఎవరున్నారు? ప్రభువారు ఉన్నారు. ప్రభువారు ఉన్నారు అంటే ఎవరుంటారు? దేవదూతలు ఉంటారు. దేవుని పరలోకపు దృష్టి ఇక్కడ ఉంటుంది. దేవుని మహిమ ఈ స్థలమందు ఉంటుంది. దేవుని పునరుద్ధానపు శక్తి స్థలమందు ఉంటుంది. కాబట్టి ఆశీర్వాదకరమైన స్థలంలో మనం ఉన్నాము అని జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈరోజు దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ దేవుని యొక్క వాక్యంలోకి వెళదాం. క్రీస్తు న్యాయపీఠము అనేటువంటిది ఈరోజు మన యొక్క అంశం. ఈ క్రీస్తు న్యాయపీఠం ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరు, ఈ విషయాలన్నీ మనం కొన్ని తెలిసే ఉంటాయి, కొన్ని తెలుసుకుంటున్నాం కొత్త విషయాలు దేవుని యొక్క వాక్యంలో నుండి. రైట్. అయితే అన్నిటికంటే ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే మనం ఎందుకొరకు సృష్టించబడ్డాం అనేది మనకు తెలిసి ఉండాలి. ఎందుకొరకు సృష్టించబడ్డాం? మనం బైబిల్ వాక్యం ఏం చెప్తా ఉంది మన సృష్టి గురించి అంటే సూటిగా ఉన్నటువంటి వచనాలు యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు ఎందుకొరకు మనం నిర్మించాడంట. 21వ వచనం, యెషయా 43:21వ వచనం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ప్రైజ్ ద లార్డ్. యెషయా 43:21లో నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఎందుకొరకు దేవుడు నిర్మించాడంట మనల్ని? దేవుని స్తోత్రమును ప్రచురము చేయడానికి. అక్కడే 43వ అధ్యాయం 7వ వచనములో ఒక వచనాన్ని చూస్తాం, ఒక మాటను చూస్తాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము అని. ఎందుకోసం సృష్టించాడు దేవుడు మనల్ని? దేవుని మహిమ నిమిత్తము ఆయన మనల్ని సృష్టించాడు అంట. ఆయనను స్తోత్రించడానికి మనల్ని నిర్మించాడు అంట. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో కొంతకాలం ఉండి 70-80 సంవత్సరాల నుండి నశించిపోయే వారిలాగా మనల్ని సృష్టించలేదు. నిత్యము జీవించే వారిలాగా మనల్ని సృష్టించాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు మనం దేని కొరకు ఇక్కడ ఉన్నామంటే దేవుడు ఒక ఉన్నతమైనటువంటి పిలుపుతో మనల్ని పిలిచాడు. ఏంటి ఆ పిలుపు అంటే మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనం చూడగలుగుతాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆమేన్. ఎవరి సహవాసానికి పిలిచాడు? మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవుడు నమ్మదగిన వాడే. అంత మాత్రమే కాదు, ఆయన ప్రియకుమారుడైన యేసు ప్రభు యొక్క సహవాసానికి కూడా మనల్ని పిలిచాడు అని గుర్తుపెట్టుకోవాలి. సో ఆయన ప్రియకుమారుడితో సహవాసం కొద్ది కాలం కాదు, కొద్దిసేపు కాదు, నిత్యత్వంలో యుగయుగాలు యుగయుగాలు ఆయనతో సహవాసం చేయడం కొరకు దేవుడు మనల్ని పిలిచాడు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని అర్థం చేసుకోవాలి. సరే, ఈరోజు మన అంశంలోకి వచ్చినట్లయితే క్రీస్తు న్యాయపీఠము అనేటువంటి అంశాన్ని గురించి మనం మాట్లాడుకుంటామని ముందుగానే మనం ప్రకటించుకున్నాం. కాబట్టి ఆ అంశంలోనికి వద్దాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. 2వ కొరింథీ పత్రిక, కొరింథీలకు రాసిన 2వ పత్రిక
5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, దేహముతో జరిగించిన వాటన్నిటి ఫలము ప్రతివాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను. ప్రైజ్ ది లార్డ్. మనమందరము ఎవరి ఎదుట ప్రత్యక్షం కావాలట? క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలను. ఇదే మాట ఇక్కడ కూడా పౌలు కొరంథీ సంఘానికి రాస్తాడు కదా, రోమా సంఘానికి కూడా రాస్తాడు. రోమా సంఘానికి ఆ మాట కూడా చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. ప్రైజ్ ది లార్డ్. అక్కడేమో కొరంథీ సంఘానికేమో రాస్తూ ప్రత్యక్షము కావలెను అన్నాడు. ఇక్కడేమో నిలుతుము అన్నాడు. కాబట్టి మొత్తం మీద ఈ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలువబడాలి అని. ఈరోజు పిల్లరా ఒక మాట అర్థం చేసుకోవాలి. ఈ అంశంలోనికి వెళ్ళేటప్పుడు మనము ధ్యానించే అంశం చాలా ప్రశస్తమైంది, విలువైంది, చాలా అపూర్వమైనది. ఎందుకంటే ఎవరైనా సరే ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే, కూడికలు పెట్టినప్పుడు, సభలు పెట్టినప్పుడు, ప్రత్యేకమైన కూడికలు పెట్టినప్పుడు భూ సంబంధమైన విషయాల మీద ఎక్కువగా బోధిస్తూ ఉంటారు. ఈ భూ సంబంధమైన విషయాలు అస్సలు బోధించడం తప్పని నేను చెప్పట్లేదు, కానీ వాటికంటే పర సంబంధమైన విషయాలు మీద ఎక్కువ బోధించడం అనేది ప్రాముఖ్యమైనది. ఎంతసేపున్న భూమి మీద దేవుణ్ణి నమ్ముకుంటే పొందేటువంటి ఆశీర్వాదాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అవి కొన్ని ఈ లోకంలో తప్పుడు బోధలు కూడా వచ్చాయి. ప్రాస్పరిటీ గాస్పెల్ వచ్చింది, గ్రేస్ గాస్పెల్ వచ్చింది. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మనుషుల్ని కట్టిపడేసి భూమి వరకే పరిమితం చేస్తూ ఉన్నాయి. దేవుణ్ణి నమ్ముకుంటే భూమి మీద నీవు ఈ విధంగా దీవించబడతావు, ఉద్యోగం వస్తుంది, ధనవంతుడు అవుతావు, వివాహం అవుతుంది, పిల్లలు పుడతారు, ఆస్తి పెరుగుతుంది, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, కాలేజీలో ఈ మంచి కాలేజీలో సీట్ వస్తుంది, అక్కడ ప్రమోషన్ వస్తుంది, ఇక్కడ ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుంటాం. ఇవన్నీ సాధారణమే. ఇప్పుడు సృష్టికర్త అయిన దేవునికి ఇవన్నీ అసాధారణమైనవి ఏమన్నా ఉన్నాయా? అసాధ్యమైనవి ఉన్నాయా? ప్రభు నమ్ముకున్న తర్వాత ఆయన పిల్లలు అయిన తర్వాత ఆయన తప్పకుండా ఆయన పిల్లలకు అనుగ్రహిస్తాడు. అవి కొంతవరకు నిజం మాట్లాడుకోవాల్సిందే. అయితే యేసు ప్రభు నమ్ముకుంది వాటి కొరకు మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోవాలి. మొదటి కొరంథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో ఒక వాక్యం ఉంది. మొదటి కొరంథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన యెడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందుము. ఈ జీవితకాలం మట్టుకు మాత్రమే, భూమి మీద విషయాల కొరకు మాత్రమే మనం యేసు ప్రభు మీద నిరీక్షణ పెట్టుకుంటే మనుషులందరికంటే ఏమవుతామంట? దౌర్భాగ్యం అవుతామంట. జాగ్రత్త, ఆ స్థితిలోకి రాకూడదు. కాబట్టి మనం ఉన్నతమైనటువంటి వాటి మీద మన దృష్టి పెట్టుకోవాలి. శ్రేష్టమైనటువంటి వాటి మీద మన దృష్టి కలిగి ఉండాలి. అదేంటి అంటే చూడండి, ఈ 2వ కొరంథీ పత్రిక 4వ అధ్యాయం, నేను రెఫరెన్స్లు చెప్తా ఉంటాను, మీరు కొద్దిగా సహకరిస్తే అందరూ కూర్చున్న వాళ్ళు కూడా చదవచ్చు ఎవరైనా. 4వ అధ్యాయం 2వ కొరంథీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ నిత్యమైన మహిమా భారమును కలుగు చేస్తున్నది. ఎలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ప్రైజ్ ది లార్డ్. దృశ్యమైనవి అంటే ఏంటి, అదృశ్యమైనవి అంటే ఏంటి? అర్థమవుతుందా?
అంటే దృశ్యమైనవి అంటే కనబడేవి. కనపడే ఏంటంట అనిత్యాలు, అదృశ్యమైనవి నిత్యములు, కనబడనవి నిత్యములు. ఇప్పుడు మనకి ఏం కనపడట్లేదు? పరలోకం కనపడట్లేదు, దేవుని న్యాయపీఠం ఇంకా కనపడట్లేదు, దేవుని మహిమగల సింహాసనం కనపడట్లేదు. కానీ కనపడకపోయినంత మాత్రం అవి లేవని కాదు, అవన్నీ నిత్యములు. ఏవి కనపడతా ఉన్నాయి? భూమి మీద ఉన్నవన్నీ కనపడతా ఉన్నాయి, కానీ ఇవన్నీ అనిత్యములు, కొంతకాలం ఉండి వెళ్ళిపోయేటువంటివి. జాగ్రత్త, జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు మనము ఆ నిత్యమైనటువంటి వాటి మీద నిలవరముగా ఉండబోయేటువంటి వాటి మీద, ఆ మహిమకరమైనటువంటి వాటి మీద దృష్టి పెట్టి వాటిని ధ్యానించబోతున్నాం. ఆ విషయాల మీద మన దృష్టి పెట్టబోతున్నాం. ఆ పెట్టినటువంటి వాళ్ళు ఎలా పెట్టారో వాటిని నేర్చుకోబోతున్నాం మనము. ఇది ఉజ్జీవ కూడిక అంటే రిట్రీట్ కాబట్టి కొంచెం టీచింగ్ లాగా ఉంటుంది. కొద్దిగా స్లోగానే వెళ్తాను, నేను కూడా స్పీడ్గా వెళ్ళాం, టైం కూడా ఉంది కాబట్టి. రైట్. ఈరోజు ఈ క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమందరము ప్రత్యక్షము కావాలేను అనేటువంటి మాట దేనికి సంబంధించినటువంటి మాట అంటే భూమి మీద క్రీస్తుకు ఎదురుగా నిలబడతామని కాదు. ఎప్పుడు ఈ మాట చోటు చేసుకుంటుంది, ఎప్పుడు నిజ రూపం దాలుస్తుంది అన్న దగ్గర నుంచి మనం ఆలోచిస్తే, ఇది క్రీస్తు యొక్క ఆగమనము తరువాత, అంటే ఆగమనము అంటే క్రీస్తు యొక్క రెండవ రాకడలో రెండు విషయాలు చోటు చేసుకుంటాయి. ఒకటి ఆకస్మిక రాకడ, రహస్య రాకడ. రెండవది బహిరంగ రాకడ. ఈ ఆకస్మిక రహస్య రాకడ వచ్చినప్పుడు ఆగమనము అంటాం తెలుగులో. అప్పుడు సంఘమంతా యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వాళ్ళు, యేసు ప్రభును రక్షకునిగా అంగీకరించినటువంటి వాళ్ళు, యేసు ప్రభు యొక్క సంఘంలో చేర్చబడి ఆయన రక్తం చేత కొనబడి ఆయన కొరకు ఎదురు చూస్తూ మెళకువగా ఉండి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళను ఎత్తబడతారు. ఆ ఎత్తబడినటువంటి వాళ్ళు మధ్యాకాశంలోకి వెళ్తారు. చూడండి, ఈ విషయాలు మనం ఒకసారి వాక్యంలోంచి చూసినట్లయితే మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 15 నుంచి చదవండి. చేరము ఆర్భాటము, ఇక్కడ నుంచి ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. అక్కడికి వెళ్తాం. నేను డైరెక్ట్గా వాక్యంలోకి వచ్చేసాం. ఇక్కడ చూడండి, ఈ స్థితిలోకి ఎవరు వెళ్తారు అంటే యేసుక్రీస్తు ప్రభునందుండి, మళ్ళీ చెప్తున్నాను, పాపక్షమాపణ పొంది యేసు ప్రభుని తమ సొంత రక్షకునిగా అంగీకరించి విశ్వాస నడతలో నడుస్తున్నవారు, పరిశుద్ధ జీవితంలో జీవిస్తున్నవారు, నీతి మార్గంలో నడుస్తున్నవారు, వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి వారు, ప్రార్థనలో మెలకుగా ఉండి కనిపెడుతున్నటువంటి వారు, ప్రభు రాకడ కొరకు కనిపెట్టుకుని ఉన్నప్పుడు సంఘంతో పాటు ఎత్తబడుతున్నటువంటి వారు, ఆ సంఘం ఎత్తబడినప్పుడు మధ్యాకాశంలో ప్రభుని ఎదుర్కొంటారు. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం. మనమందరము నిద్రించము గాని ఒక్క నిమిషంలో, చూడండి, ఒక్క నిమిషంలో ఉందా, నిమిషంలో ఒక రెప్పపాటున, అది ఇంపార్టెంట్, ఒక రెప్పపాటున, ట్వింకిల్,
కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ప్రైజ్ ది లార్డ్. ఏమవుతాయి? ఈ భూమి మీద సమాధులు తిరుగుబడతాయంట. మొదట మధ్యాకాశంలో బూర ఊదపడగానే ప్రధాన దూత యేసు ప్రభు వచ్చినప్పుడు, అప్పుడు సమాధులు తిరగబడి మనకంటే ముందుగా నిద్రించిన వారందరి యొక్క ఆ సమాధుల్లోంచి లేస్తారంటే వారికి మంటి దేహంపై మహిమగల దేహం అమర్చబడుతుంది. వాళ్ళందరూ ఆ తర్వాత మనం సజీవులమైనటువంటి మనం మంటి దేహాలు విడిచిపెట్టి, ఈ ధరించుకున్నవన్నీ విడిచిపెట్టి మహిమగల దేహం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అలా ట్వింకిల్ కనురెప్పపాట్లో కళ్ళు మూసి తెరిచేలోపు మధ్యాకాశంలోకి వెళ్ళిపోతాం. మేఘారూఢులమై యేసు ప్రభువారిని ఎదుర్కొంటాం. ఆ యేసు ప్రభువారిని ఎదుర్కొంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ 7 సంవత్సరాల పాటు మధ్యాకాశంలో యేసు ప్రభువారి సముఖంలో ఉంటాం. అక్కడ ఆయన యేసు ప్రభు కొరకు భూమి మీద ఎవరెవరు ఏమేం చేశారో వారందరి కొరకు ఆయన బహుమానాలు సిద్ధం చేసి ఉంచుతాడు. కిరీటాలు, బహుమానాలు, మన స్థాయిలు, వాటిని మనకు అనుగ్రహిస్తాడు. ఆ అనుగ్రహించేటప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే, ఒక న్యాయపీఠం మీద నిలబడి మనల్ని పేరు పెట్టి పిలుస్తాడు. ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు మనం ఆ న్యాయపీఠం మీదకి ఆయన దగ్గరికి వెళ్తాం. న్యాయపీఠం అంటే ఏంటి లేదు, ఇలాంటి ఒక ప్లాట్ఫామ్, ఒక వేదిక. ఆ వేదికలో యేసు ప్రభు ఒక్కరే ఉంటారు. ఆ వేదిక మీదకి వెళ్ళి మనం నిలబడతాం. ఆ నిలబడినప్పుడు మనకు మెప్పు, మహిమ, ఘనత ఆపాదించబడతాయి, ప్రశంసించబడతాం. యేసు ప్రభు కొరకు మనం భూమి మీద ఏమైతే కార్యాలు చేసామో వాటన్నిటినీ ఆయన ఏం చేస్తాడు? చదువుతాడు, అంటే చెప్తాడు. బహుశా నేను అనుకుంటాను, వాక్యంలో చూపించండి అంటే నేను చూపించలేను, కానీ పెద్ద, ఇప్పుడు మనమే ఇంత స్క్రీన్స్ పెట్టుకున్నాం, పెద్ద స్క్రీన్ మీద అవి ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయి. మనం ప్రభు కొరకు చేసిన కార్యాలు, భూమి ఆకాశాలే ఆయనకి సీసీ కెమెరాలు, అవన్నీ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటే యేసు ప్రభు కొరకు మనం పొందినటువంటి శ్రమలు, పొందిన కష్టాలు, పొందిన అవమానాలు, పొందిన నిందలు, చేసినటువంటి కష్టపడి చేసినటువంటి పని, సమర్పించుకొని చేసిన పని, త్యాగపూరితమైనటువంటి పని, ఇవన్నీ ఈరోజు మనం ఇక్కడ ఒక క్షణం ఆగి కొన్ని విషయాలు ఆలోచించాలి. మనం ఏం చేస్తున్నామంటే, ఎవరమైనా సరే మనుషులు అందరం భూమి మీద నశించిపోయేటువంటి పనులేమో ఎక్కువ చేస్తున్నాం, మనతో రాని పనులు. అయితే మనతో నిలిచి ఉండేటువంటి పరలోకం దాకా వచ్చేటువంటి పనులేమో, క్రియలేమో, వాటి వల్ల వచ్చే ఫలమేమో తక్కువ చేస్తున్నాం. ఎందుకంటే వాటి వల్ల వచ్చేటువంటి ఫలం ఏంటో మనకు తెలియదు కాబట్టి. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, భూమి మీద ఉద్యోగం రావాలంటే ఎన్ని సంవత్సరాలు చదవాలి? ఎన్ని సంవత్సరాలు చదివితే ఉద్యోగం వస్తుంది? ఇప్పుడు మినిమం చూడండి, ఒక్క ఉద్యోగానికి కొన్ని సంవత్సరాలు ఉంటాయి. మినిమం 10th క్లాస్ దాకా చదవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి నర్సరీ దగ్గర నుంచి మొదలు పెడితే 10th క్లాస్ వరకు ఎన్ని సంవత్సరాలు? 13 ఏళ్ళు. 13 ఏళ్ళు చదివితే ఏం ఉద్యోగం వస్తుంది? అటెండర్ పోస్ట్ ఆర్ స్వీపర్ పోస్ట్ వస్తుంది, అంతేనా? ఇంటర్మీడియట్ చదివి ఇంకో 2 సంవత్సరాలు టీటీసీ చేస్తే ఇంకో 2 సంవత్సరాలు, మొత్తం 4, 1, 13, 17 ఏళ్ళు. 17 ఏళ్ళు చదివితే ఏం ఉద్యోగం వస్తుంది? సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్ట్ వస్తుంది, లేకుంటే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ వస్తుంది. అలా కాకుండా ఇంకో 4 ఏళ్ళు డిగ్రీ కంప్లీట్ చేస్తే స్కూల్ అసిస్టెంట్ పోస్టో, బీఈడీ చేస్తే ఇంకేదో సీనియర్ అసిస్టెంట్ పోస్టో, గెజిటెడ్ ఉద్యోగమో వస్తుంది. 17 ఏళ్ళు, 20 ఏళ్ళు చదివితే. డాక్టర్ కావాలి, సూపర్ స్పెషాలిటీ డాక్టర్ కావాలంటే ఏం చదవాలి?
ఇప్పుడు ఉన్నటువంటి MCH చదవాలంటే ఇంటర్మీడియట్ అయిపోయినాక 5 ఏళ్ళు MD, 5 ఏళ్ళు 14 ఒక 5 19 ఏళ్ళు MBBS, 14 అయిపోయినాక 3 సంవత్సరాలు PG, 22 అయిపోయినాక మళ్ళీ 3 సంవత్సరాలు MCH, 25 సంవత్సరాలు చదవాలి. ఎన్ని సంవత్సరాలు ఉద్యోగం చేస్తాడు? 25 ఒక 5 చిన్నప్పుడు ఆడికి 30 వచ్చినాయి, లేదా 27 28 వేసుకోండి, 60 ఏళ్ళ వరకు, లేదా 62 ఇప్పుడు ఉన్నది, ఇంకో 30 32 34 ఏళ్ళు అయిపోయింది. 30 నుంచి 35 సంవత్సరాలు భూమి మీద ఉద్యోగం చేయడం కోసం ఎన్ని సంవత్సరాలు చదవాలి? మీరు కూర్చున్న వాళ్ళు కూడా మాట్లాడాలమ్మా. అప్పుడప్పుడు మీరు మాట్లాడుతుంటే మీరు బాగానే ఉన్నారని అర్థం, లేదంటే ఎత్తపడ్డారేమో ప్రభు రాకడలోని, నిద్రపోతున్నారా మేలుకున్నారా అర్థం కాదు. రైట్, నాకు ఎదురుగా లైట్స్ ఉన్నాయి, నాకు ముందే సైట్ కనపడరు. రైట్, సో ఆ స్థితిలోకి వెళ్ళకూడదు. కాబట్టి 35 ఏళ్ల కోసం భూమి మీద 25 ఏళ్ళు చదవాల్సి వస్తుంది. ఆ తర్వాత రిటైర్మెంట్ ఇంకొక 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు మ్యాక్సిమం, అంతకంటే బతకరు. 60 ఏళ్ళ తర్వాత ఇంకో 20 ఏళ్ళు బతికితే గొప్ప, 80. ఇప్పుడున్నటువంటి ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఈ భూమి మీద జీవితం కోసం ఇంత ప్రయాసపడుతున్నామే, ఇంత కష్టపడుతున్నామే, పరలోకం అనేటువంటిది ఒకటి ఉంది. అక్కడ నిత్యత్వం. నిత్యత్వము అంటే ఇంక అక్కడ ముగింపు లేదు, ఇంకా ఎన్ని సంవత్సరాలు అనేటువంటి కాల పరిమితి లేదు, యుగయుగాలు జీవిస్తూనే ఉంటాం. యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వాళ్ళకి రెండవ మరణం లేదు, మొదటి మరణమే శరీరకరమైన మరణమే, ఆత్మ మరణం లేదు. అటువంటి వాళ్ళు నిత్య జీవంలోనికి వెళ్తే యుగయుగాలు జీవిస్తారు. మరి యుగయుగాలు జీవించే నిత్య జీవం కొరకు భూమి మీద ఉండగానే ఏమైనా మనం సంపాదించుకోవాలి. అక్కడ మనం పొందబోయే స్థానం భూమి మీద ఉన్నప్పుడే నిర్ణయించబడుతుంది. అక్కడ పొందబోయేటువంటి ఏమంటారు, ఎంట్రీ లేదా ఎంట్రన్స్ ఏమంటాం దాన్ని, అర్హత, దానిలోకి ప్రవేశము భూమి మీదే నిర్ణయం అవుతుంది. తర్వాత అక్కడ పొందబోయేటువంటి స్థాయి కూడా, క్యాడర్ కూడా భూమి మీదే నిర్ణయించబడుతుంది. భూమి మీద మనం చేసిన కార్యాలను బట్టే. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత ఏదైనా కష్టపడదాము ప్రయాసపడదాము అంటే అక్కడికి వెళ్ళినాక పొందుకునేది ఏది లేదు, అది అర్థం చేసుకోవాలి. పరలోకంలో క్యాడర్స్ ఉంటాయా ఉండవేమో డౌటా? ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ప్రభు ఒక మాట అంటాడు, 22వ అధ్యాయం 12వ వచనంలో, 22వ అధ్యాయం 12వ వచనంలో ఇదిగో కూడా మా చదవమ్మ అక్కడి నుంచే. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. వానికి ఇచ్చుటకంట ఆయన సిద్ధపరిచిన జీతం యేసు ప్రభు దగ్గర ఉందంట. ఎప్పుడు వాని క్రియలు అంటే ఎప్పుడు చేసిన క్రియలు? పరలోకంలో చేసిన క్రియలు కాదు, భూమి మీద చేసిన క్రియలు. భూమి మీద యేసు ప్రభు కొరకు చేసిన క్రియలు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం చదవండి. 14వ అధ్యాయం 13వ వచనం. చదవమ్మా. ఆఖరిలో ఉంటుంది నేను అనుకున్న మాట. ఆ మాట, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎవరి క్రియలు? పరిశుద్ధుల క్రియలు. దేని కొరకు చేసిన క్రియలు? ప్రభువు కొరకు చేసిన క్రియలు. నీ కోసం, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం చేసిన క్రియలు కాదు, నీ కుటుంబం కోసం చేసిన క్రియలు కాదు, నీ ఉద్యోగం కోసం చేసిన క్రియలు కాదు, నీ యజమాని కోసం చేసిన క్రియలు కాదు, ప్రభువు కొరకు చేసిన. ఇవన్నీ ఇక్కడే అంతమైపోతాయి, ఆగిపోతాయి. వీటికి తగినటువంటి పనులు
నువ్వు నీ కుటుంబం కోసం చేస్తే వాళ్ళు నిన్ను ప్రేమిస్తారు, నిన్ను బాగా చూసుకుంటారు. నీ యజమాని కోసం చేస్తే అతను ఉద్యోగం కోసం చేస్తే జీతం ఇస్తాడు, అయిపోతుంది అక్కడికి. అయితే ప్రభువు కొరకు చేసిన క్రియలు అవి ఏమవుతాయి? పరలోకములో ఫలం ఇవ్వడం కొరకు నీ వెంట పరలోకానికి వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఏ క్రియలు వస్తాయి అనేటువంటిది. ఆ క్రియలను వెంట పెట్టుకొని వెళ్ళాలి మనం. మరి ప్రభు కోసం ఏమన్నా క్రియలు చేస్తున్నామా? అది అర్థం కావాలి. మన కోసం రోజులో 24 గంటల్లో మన కోసం ఎంత పని చేస్తున్నాం, దేవుని కోసం ఎంత పని చేస్తున్నాం? 7 రోజుల్లో మన కోసం ఎంత పని చేస్తున్నాం, దేవుని కోసం ఎంత పని చేస్తున్నాం? 30 రోజుల్లో, 365 రోజుల్లో, 80 సంవత్సరాల జీవితంలో మన కోసం అయితే ఎన్నైనా ఓర్చుకుంటాం, దేవుని కోసం ఏది ఓర్చుకోం. చిన్న విషయం ఎవరన్నా అనగానే దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు మానేస్తాం, అలిగేస్తాం. పాస్టర్ గారి మీద అలిగేయడం, సేవకుడి మీద అలిగేయడం, ఇంకొకరి మీద అలిగేయడం, అన్నీ దేవుని దగ్గర ఆటంకాలు, సాకులు చెప్పేది. కానీ అంటే అపవాది ఏం చేస్తున్నా అంటే మనల్ని పరలోకములో బహుమానం, ఫలము పొందుకోనివ్వకుండా, దానికి భూమి మీద క్రియలు చేయనివ్వకుండా వాడు మనల్ని దారి మళ్ళిస్తున్నాడు. సులువుగా చిక్కులు పెట్టే పాపములోకి తీసుకువెళ్తున్నాడు. అర్థం చేసుకోవాలి. పరలోకంలో ఫలాన్ని పొందుకునేటువంటి వారంగా ఉండాలి, బహుమానాన్ని పొందుకునే వారంగా ఉండాలి. న్యాయపీఠం దగ్గర అక్కడి నుంచి వచ్చాం మనం. పరలోకంలో ఈ యొక్క ఫలాలను, మనం చేసే క్రియలను బట్టి అక్కడ బహుమానాలు ఉంటాయి. అవి కూడా నేను చెప్తాను. స్థాయిలు ఉంటాయా ఉండవా అని అడిగాను. ఎవరైనా లేఖనాల నుంచే చెప్పచ్చు. మనం ఏం మాట్లాడుకున్నా లేఖనాల నుంచి మాట్లాడుకోవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి వాడు పరలోకంలో, అంటే పరలోకంలో అల్పులు గొప్పవారు ఉన్నారా లేదా? అది అర్థమవుతుందా? పరలోకం దాకా కొంతమంది యేసుప్రభుని నమ్ముకుంటారు, రక్షించబడతారు, ఏ పని చేయరు. సంచి తగిలించుకొని, నేను కొంతమంది చూస్తుంటారు, అందరినీ అనలేను కానీ ఒక బ్యాచ్ ఉంటుంది, ఎక్కడ భోజనం పెడితే ఆడికి వెళ్తూ ఉంటారు, వందనాలు చెప్తూ ఉంటారు, కూర్చుంటారు, సుస్తుగా తింటారు, లేచి వెళ్తూ ఉంటారు. ఆడ మీటింగ్ అంటే ఆడ కనబడుతూ ఉంటారు, రక్షించబడతారు. కానీ ఒకరికి నోరు తెరిచి సాక్ష్యం చెప్పరు, ఒకరికి సువార్త చెప్పరు, ఒక దేవుని పని కోసం కష్టపడరు, కన్నీళ్లు గార్చరు, ప్రార్థన లేదు, ఉపవాసము లేదు, లేకుంటే త్యాగము లేదు, సమర్పణ లేదు, లేకుంటే ప్రభువు కోసం ఏదన్నా అవమానపరచబడ్డమో, దెబ్బలు తినడమో పరిస్థితి వస్తే అసలు లేదు. ఇవేమీ లేకపోతే బహుమానాలు ఎలా వస్తాయి? పరలోకం దాకా వెళ్తారు కానీ అక్కడ అల్పులుగా ఉంటారు. అక్కడ నేను అనుకుంటాను భూమి మీద ఉన్నాయి కదా రకరకాల 4th క్లాస్ ఎంప్లాయ్మెంటు, 1st క్లాస్ గెజిటెడ్ ఆఫీస్ దగ్గర నుంచి ఉద్యోగాలు, అట్లా వాళ్ళు 4th క్లాస్లో ఉంటారేమో, 4th క్లాస్ వాళ్ళుగా ఉంటారేమో. అంటే అక్కడ ఆల్రెడీ మంచి హతసాక్షులుగా ఉన్నటువంటి వారికి చాలా అధికారం ఇస్తే, ఆ అధికారం ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గరకి వీళ్ళు సేవ చేసే వాళ్ళలాగా ఉంటారేమో, ఉంటారు. క్యాడర్ ఉంటుంది, అది అర్థం చేసుకోవాలి. రక్షించబడి ఎలోగల పరలోకం వెళ్తారు కానీ స్థాయి మాత్రం చాలా తక్కువ స్థాయి ఉంటుంది. అది మీకు దాని మీద ఇంకా కొద్దిగా వివరణ కావాలంటే చెప్తాను, ఏం పర్వాలేదు. ఇప్పుడు లూకాసు వార్త 19వ అధ్యాయానికి రండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 15వ వచనం నుంచి, 15వ వచనం నుండి. వెళ్ళేటప్పుడు వాళ్ళకి కొన్ని మీనాలు ఇచ్చి వెళ్ళాడు, వచ్చినాక లెక్క అడుగుతున్నాడు. అవును, నీ మీనా వల్ల 10 మీనాలు లభించాయని చెప్పగా, 10 పట్టణముల మీద అధికారివై
ఉండుమని వానితో చెప్పాను. తర్వాత ప్రైజ్ ది లార్డ్. ఇది పరలోకములో దేవుడిచ్చేటువంటి బహుమానాల గురించినటువంటి ఉపమానం ఇది. అలాగే మత్తయిలో కూడా ఉంది ఇదే ఉపమానం, 25వ అధ్యాయంలో 14 నుంచి 30 వచనాల వరకు. ఇక్కడేమంటాడు? తలాంతుల ఉపమానం అంటాడు. అక్కడేమో మీనాలు, ఇక్కడేమో తలాంతులు. ఇక్కడ కూడా అంతే, 10, 5, 2. అయితే లేదంటే 5, 2, 1. ఎన్ని తలాంతులు ఇస్తే అన్ని పట్టణాలు ఇచ్చేశాడు, అన్ని సంపాదించిన వాళ్ళకి. ఎక్కడిస్తున్నాడు? పరలోకంలో ఇస్తున్నాడు. అంటే భూమి మీద దేవుడు మనకు సహజంగా దేవుని పని కొరకు ఇచ్చినటువంటి తలాంతులను ఉపయోగించి, కృపావరాలను ఉపయోగించి, మనకిచ్చినటువంటి ఆ యొక్క ఎబిలిటీస్ను ఉపయోగించి దేవుని కొరకు ఏమైతే పనిచేసి సంపాదిస్తామో దానికి తగిన ప్రతిఫలాన్ని పరలోకములో గొప్పగా మళ్ళీ పొందుతాం. ఆమేన్, హల్లెలూయా. చేతులు ముడుచుకొని కూర్చుంటే పాట వచ్చినా పాడరు, సంగీతం వచ్చినా చేయరు, మందిరానికి పోకుండా డుమ్మా కొడతారు. ఇటువంటి వాళ్ళకి ఏం బహుమానాలు వస్తాయి? 10 గంటలకు మీటింగ్ అంటే 11:30కు వస్తారు. పొద్దున్నే వచ్చి మందిరములో ఊడ్చి తుడిచి శుభ్రం చేసి కుర్చీలేసి సిద్ధపరిచి, లేదంటే పరిచయం చేసి, లేదా భోజనాలు ఉండి, లేదా ఈ పనులు ఎందుకు చేయరు కొంతమంది? దానివల్ల మేము పని తప్పించుకుంటున్నాములే అనుకుంటున్నారు, కానీ ఫలం పోగొట్టుకుంటున్నాములే అనుకోవట్లేదు. పని తప్పించుకుంటున్నాములే అనుకుంటున్నారు. వాళ్ళు చూడు పిచ్చోళ్ళు ముందెళ్ళి పని చేస్తున్నారని. వాళ్ళు పిచ్చోళ్ళు కాదు, వాళ్ళు దేవుని ఫలాన్ని పొందుకోబోతున్నారు పరలోకంలో. పరలోకంలోకి వెళ్ళినప్పుడు మీ స్థాయి వాళ్ళ స్థాయి వేరేగా ఉంటుంది. మొదటి వారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు. జాగ్రత్త, ఆ స్థాయిలోకి దిగిపోకూడదు. ఇప్పుడు పరలోకంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు మనకు సిద్ధపరిచినటువంటి నివాసాల్లో తేడా ఉంటుందంట. చిన్న బంగళాలు, పెద్ద బంగళాలు. యేసు ప్రభు వారు అంటాడు కదా, మత్తయి సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 2, 3 వచనాల్లో ఏమంటాడు? నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు అంటాడు. నేను మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాను అంటాడు. కాబట్టి ఆ నివాసాల్లో మనం భూమి మీద చేసేటువంటి పనిని బట్టి మనకు నివాసం ఉంటుందంట. అక్కడ పెద్ద ప్యాలెస్ కావాలా, చిన్న పెంకుటిల్లు కావాలా, మధ్యస్థంలో ఇల్లు కావాలా, ఏది కావాల్సింది ఏం చేయాలి? భూమి మీద కూడా అంతే కదా, మన ఉద్యోగాన్ని బట్టి, మనకు వచ్చే జీతాన్ని బట్టి మన ఇల్లు ఉంటుంది. మనకు వచ్చేటువంటి జీతాన్ని బట్టి, ఆదాయాన్ని బట్టి మన ఇల్లు ఉంటుంది. 2 గదుల ఇల్లా, 4 గదుల ఇల్లా, ప్యాలెస్ అని. అట్లనే భూమి మీద యేసు ప్రభు కొరకు మనం చేసేటువంటి పనిని బట్టి పరలోకంలో మన ఇల్లు ఉంటుంది. ఆమేన్. అది అర్థం కావాలి. దానికోసం సేవకుడు నేను పనిచేసినప్పుడు అలాగే పనిచేసి పైకి వచ్చాం. వద్దంటున్నా సరే, మాట్లాడకపోయినా సరే, కోప్పడినా సరే, కాళ్ళు పట్టుకొని బూట్లు తుడిచి, సార్ నేను వస్తా మీతో సువార్తగా, నేను మైక్ మోస్తా. నేను కొన్ని వందల గ్రామాల్లో అప్పుడు ఇది వీధి సువార్తకు వెళ్ళినప్పుడు ఈ ఏం మైక్ అంటారు దాన్ని, హ్యాండ్ మైక్ అంటారు. హ్యాండ్ మైక్ నా భుజం మీద పెట్టుకుంటే మా పాస్టర్ గారు వెనకాల నిలబడి మా సేవకుడు వాక్యం చెప్తుండేవాడు. ఎవరికి ఇచ్చేవాడు కదా మైక్, ఎవరిని వస్తే కాంపిటీషన్లో నేనే మొయ్యాలి. అది చర్చ్ దగ్గర, ఇంటి దగ్గర తీసుకెళ్ళడం మొదలుకొని మళ్ళీ ఇంట్లోకి వచ్చి ప్యాక్ చేసేంత వరకు నా దగ్గరే ఉండాలి, నేనే మొయ్యాలి. పని చేస్తే భూమి మీద ఆశీర్వాదం, పరలోకంలో బహుమానం. భూమి మీద ఆశీర్వదిస్తాడు, వచ్చి ఉన్నాడు దేవుడు. పరలోకంలో బహుమానాన్ని అనుగ్రహిస్తాడు. 2 దగ్గరలా పొందుతాం, ఎక్కడ వచ్చి ఉన్నాం. అట్లానే భూమి మీద ఏం దీవించకుండా ఉండడు. నన్ను గొప్ప చేశాడు దేవుడు. చెప్పాను కదా, నేను ఇంకా సాక్ష్యంలో ముందుంటే మధ్యాహ్నం వీలైతే సాక్ష్యం చెప్పినప్పుడు చెప్తాను. నాకు లేడీ సైకిల్ ఉండేది, ముందు రాడ్ ఉండదు కదా, లేడీస్ ఎక్కి నడుపుతారు, అదే నా సైకిల్. నేను సేవలోకి వచ్చినప్పుడు అక్కడి నుంచి దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. 13 ఏళ్ల క్రితమే ఇన్నోవా కారు కొనుక్కునే స్థాయికి తీసుకురాగలిగాడు. దేవుడు ఎవరికి అచ్చి ఉండడండి, ఆయన చేసినటువంటి వాళ్ళకి ఆయన ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్.
హల్లెలూయా. ఆ స్థాయిలోకి తీసుకొస్తాడు. కాబట్టి ఆయన ఆశీర్వదించే దేవుడు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు. ఈరోజు మన ఫలం వైపు మనం బహుమానం మీద దృష్టి పెట్టాలి. నేను ఇక్కడ ఒక మాట చెప్తాను. ఇక్కడ భూమి మీద జీవిస్తున్నప్పుడు ఒకటి, భూమి మీద ఒక గురి అయితే పరలోకంలో ఒక గురి పెట్టుకోవాలి. భూమి మీద అంటే విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూడాలి. యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తాలి. రెండవది, పరలోకం మీదేమో కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చదవండమ్మా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. ఏం వెతకాలంట? పైనున్నటువంటి వాటినే వెదకుడి. 4వ వచనం. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. కాబట్టి ఆ మహిమ యందు ప్రత్యక్షపరచబడాలంటే ఏం చేయాలి? ప్రత్యక్షపరచబడి పైనున్నటువంటి వాటి మీదనే మన మనసు పెట్టుకోవాలి. పైనున్నటువంటి వాటినే వెదకాలి. మన గురి ఏంటి అంటే పైనున్నదే. ఈ లోకంలో నేనేమంటానంటే, ఏ ఉద్యోగాలు అయితే దేవుడు ఇచ్చాడో ఆ ఉద్యోగాలు చేసుకుందాం. చిన్న ఉద్యోగం కానీ పెద్ద ఉద్యోగం కానీ. జీవనోపాధి ఏమి ఇచ్చాడో అది చేద్దాం. అది ఏదన్నా సరే పర్వాలేదు. మనం ఈ లోకంలో తాత్కాలికమైన వారం, యాత్రికులమును ప్రయాణికులమునై ఉన్నాం. కాబట్టి ఈ లోకంలో 80-90 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండం. ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోదాం. దాన్నే నమ్మకంగా చేస్తే దాన్నే దేవుడు దీవిస్తాడు. దాంట్లోనే దేవుడు అభివృద్ధి అనుగ్రహిస్తాడు. అందులో అనుమానమే లేదు. ఏ చిన్న పని ఇచ్చినా ఆ చిన్న పనిలో నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా దాన్నే దేవుడు ఆశీర్వదిస్తాడు. చిన్న పని కూడా అటువంటి స్థితిలోకి దేవుడు తీసుకొస్తాడు. అయితే మన గమ్యం, మన గురి ఏంటంటే పరలోకం. భూమి మీద ఎలాగైనా సరే ఏం చేయాలి? మనం పరలోకంలోకి ప్రవేశించాలి. ఇప్పుడు పౌలు యొక్క గమ్యం ఏంటి? ఏ విధము చేతనైనను పునరుద్ధానంలో పాలు పంపులు పొందాలని అంట. 3:10 చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఎట్టి విధము చేతనైనా, ఆ మాట భలే ఉంటుంది. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు మృతుల్లో నుండి పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో చాలే. ఏ విధము చేతనైనను, ఎట్లన్నా సరే ఏం కావాలి? పునరుద్ధానంలో పాలుభాగస్తుడు కావాలి. అట్లే మనం కూడా ఏ విధము చేతనైనా మొదటిది ఏం కావాలి? పరలోకంలోకి ఎంట్రీ కావాలి, ప్రవేశం దొరకాలి. అది ఉచితంగా దొరుకుతుంది. ఏ నీతి క్రియలు ఏ క్రియలు చేయాల్సిన పని లేదు. ఎఫెసీ 2 ప్రకారం మీరు విశ్వాసం ద్వారా కేవలం కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. యేసు ప్రభుని హృదయంలో చేర్చుకొని రోమా 10:9 ప్రకారం యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమునందు ఆయన దేవుడు మృతుల నుండి లేచినని విశ్వసించిన నీవు రక్షింపబడదు. చాలా సింపుల్. సూక్ష్మంలో మోక్షం అని చెప్తుంటారు. దానికోసం ఎక్కడికెక్కడికో తిరగాల్సిన అవసరం లేదు. నేను తిరిగాను తెలియక. నేను యేసు ప్రభుని నమ్ముకోకముందు రకరకాల ప్రాంతాలకు వెళ్ళి రకరకాల స్థలాల్లో రకరకాల క్రతువులు నిర్వహించాను. కానీ ఎక్కడ పీస్ ఆఫ్ మైండ్ లేదు. పాపాలు క్షమించబడ్డాయన్న నిశ్చయిత లేదు. నేను పరలోకానికి వెళ్తానన్న నమ్మకం లేదు. అయితే ఇక్కడ ఈ కార్యం ఎప్పుడైతే జరిగిందో వెంటనే ఒక ఆనందం వస్తుంది. చూడండి, 1 పేతురు 1వ అధ్యాయం 8వ వచనం. చెప్పన శక్యమును మహిమాయుక్తమునైన ఆనందం అంటారు. 1 పేతురు 2వ పేతురు ఒకసారి చెక్ చేయండి. పేతురు 1:8. 1 పేతురు 1:8.
మీ విశ్వాసమునకు ఫలం అంటే ఇక్కడ కూడా ఫలం అనే మాట ఉంది. మీ విశ్వాసమునకు ఫలం అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనాశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించున్నారు. దేనివల్ల? రక్షణ వల్ల. ఇది అనుభవిస్తే తెలుస్తుంది. క్రైస్తవులు అనేటువంటి మనలో ఈ ఆనందం ఎప్పుడూ ఉండాలి. అందుకే పౌలు జైల్లో ఉన్నా సరే ఆనందించుడు, ఎల్లప్పుడూ నువ్వు ప్రభునందు ఆనందించుడు అంటూ ఉంటాడు. సరే, మన విషయంలోనికి వచ్చినట్లయితే దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోవాలి, అటువంటి పైనటువంటి వాటి మీదనే వెదికేటువంటి వారంగా ఉండాలి. పైన ఏముందంటే మెప్పు, ఘనత ఇవన్నీ ఉన్నాయి. చెప్పాను కదా, కిరీటాలు ఉన్నాయి, బహుమానాలు ఉన్నాయి, క్యాడర్ ఉంది, సింహాసనం ఉంది. ఎన్ని పట్టణాలకు ఏ ప్రాంతాలకు అధికారం ఇస్తాడో. బహుశా ఏ ఖండానికి పంపిస్తాడు, లేదా ఏ గ్రహాంతరానికి పంపిస్తాడు. అక్కడ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ ఆశ ఏంటి? పైకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చాలామందికి భూమి మీద ఉన్నప్పుడు వార్డు మెంబర్ కావాలని, సర్పంచ్ కావాలని, మండల పరిషత్ అధ్యక్షుడు కావాలని, జిల్లా పరిషత్ అధ్యక్షుడు కావాలని, ఇలా ఉంటాయి కదా, జెడ్పీపీలు, ఎంపీపీలు, తర్వాత మంత్రులు, తర్వాత ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఇవన్నీ పోస్టులు ఉంటాయి కదా. పరలోకంలో కూడా ఇవన్నీ ఉంటాయి, పేర్లు వేరే ఉంటాయి. అవి అన్నీ ఇక్కడ వీళ్ళు చాలా కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి ఏవో పనులు చేసి కింద పైన పడి సంపాదించుకుంటారు. మనం అక్కడ అవి సంపాదించుకోవాలంటే ఇక్కడ చేయాల్సిందల్లా కేవలం యేసు ప్రభు పని. ఆమేన్. మన పనితో పాటు దేవుని రాజ్యం పని చేయాలి. యేసు ప్రభు కొరకు ఏమంటారు, చల్లటి నీళ్ళు ఇచ్చినటువంటి వారు కూడా ఫలం పోగొట్టుకోరంట. గ్లాసు నీళ్ళు ఇచ్చేటువంటి వారు కూడా ఫలం పోగొట్టుకోరంట. ప్రవక్తకు సాయం చేసేటువంటి వారు కూడా వాళ్ళ ఫలాన్ని పోగొట్టుకోరు. శిష్యుని ఫలం 10:41 ఉంటుంది మత్తయిలో. ఇలా ఉంటాయి, జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఈరోజు ఈ క్రీస్తు న్యాయపీఠం ముందుకి ఎప్పుడు వస్తామో చెప్తాను. మధ్యాకాశంలో అని చెప్పాను కదా. మొత్తం క్రీస్తు న్యాయపు తీర్పులు అన్నప్పుడు చాలామంది చాలా రకాలుగా చెప్తారు, కానీ నేనైతే 3 న్యాయపీఠాల గురించి చెప్తాను. ఇవి ఖచ్చితంగా భవిష్యత్తులో జరగబోయేవి. చాలామంది ఎక్కడెక్కడి నుంచో మొదలు పెడతారు, గతంలో జరిగినాయి. నేను గతంలో జరిగినాయని మొదలు పెట్టను. ఒకటి, క్రీస్తు న్యాయపీఠం అంటే మధ్యాకాశంలో ఉండే న్యాయపీఠం. ఇది ఎవరికి అంటే సంఘము, ఎత్తబడినటువంటి సంఘముకు తీర్పు తీర్చే స్థలం. ఎత్తబడేటువంటి సంఘమునకు తీర్పు తీర్చే స్థలం. ఇక రెండవది ఏంటంటే, ఊరికే తెలుసుకోవడానికి చెప్తాను, మళ్ళీ మొదటిదే మనం ఈరోజు మాట్లాడబోయేది, రెండోది మూడోది కాదు. రెండవది ఏంటంటే మహిమగల సింహాసనపు తీర్పు అంటారు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే 7 సంవత్సరాల మధ్యాకాశంలోని బహుమతుల ప్రధానోత్సవము, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అయిపోయిన తర్వాత యేసు ప్రభు వారు ఏం చేస్తాడయ్యా అంటే, పరిశుద్ధులను వెంట పెట్టుకుని భూమి మీదకి వస్తాడు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. అది క్లుప్తంగా మాత్రమే చెప్పి మళ్ళీ మన మొదటి అంశంలోకి వస్తాను. చదువుతానేమో చూడండి ఒకసారి. 14:4 జకర్యా. విడిపోయి అది అక్కడికి వస్తాడు యేసు ప్రభు. అక్కడ హర్మిగిద్దోను అని ఒక యుద్ధం జరుగుతుంది. ప్రకటన గ్రంథం క్రమంగా ధ్యానిస్తే ఇవన్నీ మాట్లాడతారులేదు. హర్మిగిద్దోను అంటే ఎవరెవరికి? అన్యులకు, లోకస్తులైనటువంటి వారికి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళకి, యేసు ప్రభుతో వెంట వచ్చినటువంటి యేసు ప్రభుకి
అప్పుడు వాళ్ళందరూ దహించి వేయబడతారు. ఆర్మగెద్దోను యుద్ధం తర్వాత ఎవరైతే యూదులకు అన్యులు సహాయం చేస్తారో 7 సంవత్సరాల్లో 2 విభాగాలు ఉంటాయి. మీరు ఎప్పుడన్నా దానియేలు 70 వారాల గురించి విన్నారా? దానియేలు 70 వారాల గురించి వింటే ఇది అర్థమవుతుంది. 69 వారాలు అయిపోయినాయి ప్రవచనంలో, 70వ వారం ఇంకా ప్రారంభం కాలేదు. అది సంఘం ఎత్తబడిన తర్వాత ప్రారంభమవుతుంది భూమి మీద. ఆ 70వ వారము అంటే 7 సంవత్సరాలు అని. ఆ 7 సంవత్సరాల్లో మొదటి 3.5 సంవత్సరము ఒక శ్రమల కాలం ఉంటుంది, రెండవ 3.5 సంవత్సరము మహాశ్రమల కాలం ఉంటుంది. ట్రిబులేషన్ పీరియడ్ అంటారు. ఈ ట్రిబులేషన్ పీరియడ్ కూడా రకరకాల వాళ్ళు రకరకాలుగా నమ్ముతారు. ప్రీ ట్రిబులేషన్ అని, మిడ్ ట్రిబులేషన్ అని, పోస్ట్ ట్రిబులేషన్ అని. అంటే సంఘం శ్రమల కాలానికి ముందే ఎత్తబడుతుందని, శ్రమల కాలం మధ్యలో ఎత్తబడుతుందని, శ్రమల కాలం అంతా సంఘము కూడా ఉంటుంది, చివరిలో ఎత్తబడుతుంది అని అలా నమ్మేవాళ్ళు 3 రకాల సిద్ధాంతాల వాళ్ళు ఉన్నారు. నేనైతే సంఘం ఎత్తబడిన తర్వాతే శ్రమల కాలం ప్రారంభమవుతుంది నమ్ముతాను. నేను ముందే చెప్తున్నాను నేనేం నమ్ముతున్నాను. నేను అలాగే బోధిస్తుంటాను. మనం పైకి వెళ్ళిన తర్వాతే సంఘం భూమి మీద శ్రమలు మొదలవుతాయి. ఆ మొదటి 3.5 సంవత్సరాలేమో ఇశ్రాయేలీయులు క్రీస్తు విరోధికి సపోర్ట్ చేస్తారు. కానీ 3.5 సంవత్సరాల శ్రమల కాలం ముగింపులో వాడు క్రీస్తు విరోధి అనేటువంటి వాడు వచ్చి ఆ దేవాలయంలో అపరిశుద్ధమైనటువంటి కార్యం చేస్తాడు. అప్పుడు వాళ్ళు అతన్ని తిరస్కరిస్తారు. అప్పుడు వాళ్ళు అడవులకు పారిపోతారు. ఆ టైంలో ఈ అన్యులు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఇశ్రాయేలీయులకు సహాయం చేస్తారు, భోజనం పెడతారు, రకరకాల సహాయాలు చేస్తారు. అటువంటి వాళ్ళకు తీర్పు తీర్చి 31వ వచనం నుంచి 25వ అధ్యాయం మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 45 వచనాల మధ్యలో ఉన్నటువంటి భాగంలో గొర్రెలను మేకలను వేరు చేస్తాడు కదా. మనం అన్ని చదువుకోనక్కర్లా, మీకు తెలిసే ఉంటాయి. అప్పుడు తూర్పు వైపున కుడివైపున ఉన్న వాడిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అంటాడు. ఆ తీర్పు ఎవరికంటే మహిమగల సింహాసనపు తీర్పు. దాన్ని అన్య జనాంగానికి తీర్పు అంటాడు. ఇశ్రాయేలీయులకు సహాయం చేసిన అన్య జనాంగానికి చేసే తీర్పు ఈ తీర్పు. అక్కడే ఇమ్మీడియట్గా అదే కొండ మీద ఆయన ఏం చేస్తాడంటే ఇశ్రాయేలీయులకు కూడా తీర్పు తీరుస్తాడు. ఇశ్రాయేలీయులకు కూడా అది ఆ విషయం. అప్పుడు అపోస్తలులైనటువంటి 12 మంది సింహాసనాలు కూడా యేసు ప్రభు సింహాసనం చుట్టూ ఉంటుందంట. మత్తయి సువార్త 19:28లో ఉంటుంది అన్నమాట. చదువుతానేమో చదవండి. అపోస్తల కార్యం 19వ అధ్యాయం 28వ వచనంలో. అపోస్తల కార్యం కాదు, మత్తయి సువార్త, సారీ, మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. ప్రైజ్ ద లార్డ్. వీళ్ళు చేపలు పట్టేవాళ్ళు, చదువురాని వాళ్ళు అందరు ఉన్నారు కదా యేసు ప్రభు శిష్యుల్లో. వీళ్ళందరూ పరలోకంలో ఏం చేస్తారంట? సింహాసనాల మీద కూర్చుండి యేసు ప్రభు సింహాసనం పక్కన తీర్పు తీర్చేవారుగా ఉంటారంట. వాళ్ళ స్థానాలు చూడు ఎంత గొప్ప అయిపోయావు. ఈ లెక్కన యేసు ప్రభు కొరకు భూమి మీద ఎవరు ఏ పని చేసినా పరలోకంలో దాని యొక్క ఫలాన్ని పొందుకుంటాము అన్న దానికి రుజువు అది. ఎవరు మర్చిపోవద్దు. ఎందుకు ఇంతకోసం? ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు వేణుగోపాల్ గారు రిటైర్ అయిన తర్వాత హ్యాపీగా ఇంట్లో ఏసీ వేసుకొని పడుకోవచ్చు. రాజేష్ మంచి ఉద్యోగం చేస్తూ సంతోషంగా ఉండొచ్చు. ఇప్పుడు కొంతమంది ఎందుకు ఇంత ప్రయాసపడతారు అంటే ఈ పరలోకములో పొందబోయేటువంటి ఆ బహుమానాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆ స్థానాన్ని దృష్టిలో పెట్టుకొని తుది శ్వాస విడిచేంత వరకు దేవుడిచ్చినటువంటి పనిని ఎంత చేస్తే అంత పంట మనం అక్కడ కోసుకుంటాం. ఆమేన్. ఎంత కష్టపడితే అంత ఫలం. భూమి మీద కొంతమంది అన్యాయస్థ యజమానులు ఇవ్వరేమో కానీ పరలోకంలో మనం భూమి మీద దేవుని కొరకు చేసిన ప్రతి చిన్నది పని కూడా లెక్కలోకి తీసుకోబడుతుంది. ఏది కూడా మరుగై ఉండదు. గుర్తుపెట్టుకోవాలి.
అది దృష్టిలో పెట్టుకోవాలి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మళ్ళీ మనం వద్దాంలేండి ఇక్కడికి. మనం సింహాసనాల దగ్గర ఉన్నాం కదా. రెండవ సింహాసనం అది. మూడవ సింహాసనం తీర్పు, ధవళ సింహాసనం తీర్పు అందరికీ తెలుసు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉంది, 11 నుంచి 15 వచనాల మధ్యలో. ఇది ఎప్పుడు జరుగుతుందంటే రెండవ పునరుద్ధానం, తీర్పు పునరుద్ధానం జరిగిన తర్వాత, అంటే 1000 సంవత్సరాల తరువాత అపవాదిని బిలంలో, 1000 సంవత్సరాల ప్రారంభంలోనే అపవాదిని బిలంలో బంధిస్తాడు. 1000 సంవత్సరాలు అపవాది క్రియలేమి ఉండవు. ఎలా ఉంటుంది ప్రపంచం అంటే, మీరు ఇందాక ఒక మాట మిస్ అయ్యారా? 1928లో ప్రపంచ పునర్జననమునందు అనే మాట ఉంటుంది ఎక్కడ, చదివారు? అది చదవండి, మళ్ళీ చదవండి అన్నమాట. 1928 ఆ మాట కరెక్ట్ చదవండి, వర్డ్. పునర్జననమందు, పునర్జన్మ కాదు, పునర్జననమందు అంటే పునఃస్థితి ఉందా? పుట్నోట్ ఉందా? పుట్నోట్లో కింద పునఃస్థితి స్థాపన అని ఉంటుంది. పునఃస్థితి స్థాపన నందు అంటే ఏంటి అంటే అది ఎప్పుడంటే ఎలా ఉంటుంది అంటే, ఆ పునఃస్థితి స్థాపన ఏదేను తోటలో ఆదాము హవ్వలు పాపము చేయక ముందు ఈ భూమి ఎలా ఉండేదో అలాంటి స్థితి మళ్ళీ వస్తుంది. ఆమేన్. అది ప్రపంచ పునర్జననమందు అంటే పునఃస్థితి స్థాపన. అంటే 1000 ఏళ్ల పాలనలో ఎలా ఉంటుందంటే, ఆదాము అవ్వలు పాపం చేయక ముందు 1000 ఏళ్ల పాలన గురించి ఎప్పుడన్నా మాట్లాడుకుంటే ఇంకా డీటెయిల్గా చెప్పుకోవచ్చు. ఆ స్థితిలోకి అప్పుడు ఏం చేస్తాయి? హింస లేదు, జంతువుల యొక్క ఒక జంతువుని ఇంకొక జంతువు చంపుకోవడం లేదు, అంటే అప్పటికి ఇంకా మాంసాహారమే లేదు, అంతా శాకాహారమే. అక్కడ హింస లేదు, పాపమే లేదు. అటువంటి స్థితి మళ్ళీ 1000 సంవత్సరాల పరిపాలన వస్తుంది, 1000 ఏళ్ల పాలనలో. అప్పుడంట ఆ యొక్క తీర్పు, ఆ తీర్పు జరిపినాక 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత యేసు ప్రభు వారు ఏం చేస్తా అంటే, మళ్ళీ బంధించబడినటువంటి సాతాను యొక్క బిలము యొక్క మూత ఓపెన్ చేస్తాడు. ఆ మూత ఓపెన్ చేసినప్పుడు అప్పుడు మళ్ళీ వాడు బయటకు వచ్చి మళ్ళీ వాడు కొంతమందిని మోసం చేస్తాడు. 1000 ఏళ్ల పాలనలో ఉన్నటువంటి వాళ్ళను, అంటే మనల్ని కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే మనం అప్పుడు మహిమగల దేహాలతో ఉంటాం, మనం ఇంకా మోసపోం. ఆల్రెడీ ఫిజికల్ బాడీస్తో ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు 1000 ఏళ్ల పాలనలో, పిల్లలు పుడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు అంతవరకు యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభుని ఆరాధించే వాళ్ళుగా ఉండేటువంటి వాళ్ళు ఒక్కసారిగా అపవాది యొక్క బయటికి ఎప్పుడైతే వస్తాడో వాని ప్రభావం పడి మళ్ళీ ఎదురు తిరుగుతారు ప్రభువుకి, అన్ని మేళ్ళు అనుభవించిన తర్వాత. అప్పుడు గోగు మాగోగు అనేటువంటి యుద్ధం జరుగుతుంది. అప్పుడు యేసు ప్రభు వారి నోట నుండి వచ్చినటువంటి ఆ గంధకం చేత వాళ్ళందరూ చనిపోతారు. అప్పుడు దేవుడు ధవళ సింహాసనపు తీర్పు తీరుస్తాడు. అంతకు ముందు నుండి, మనకంటే ముందు నుంచి చనిపోయినటువంటి వాళ్ళందరినీ మొత్తాన్ని బయటకు తీసుకొచ్చి వాళ్ళ క్రియల చొప్పున వారు ఎటువంటి శిక్ష అనుభవించాలో దానికి పంపిస్తాడు. దాన్ని ధవళ సింహాసనపు తీర్పు అంటారు. మొదటిది ఏంటి? క్రీస్తు న్యాయపీఠం. రెండవది ఏంటి? మహిమగల సింహాసనం యొక్క తీర్పు. మూడవది ఏంటి? ధవళ సింహాసనపు తీర్పు. ఆ రెండింటిలోకి మనం రాం, మొదటి దాంట్లోకి మనం వస్తాం. ఊరికి మనం తెలుసుకోవడానికి మాత్రమే చెప్పాను.